సరే సార్, మన ఫారెన్ డెలిగేట్స్ వాళ్ళ కంట్రీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసావా? లేదు సార్, ఈ రోజు ఆగ్రా వెళ్లి తాజ్మహల్ చూస్తానన్నారు. రేపు ఢిల్లీ నుండి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశానండి. బాంబేలో స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ చూడొచ్చు కదా, ఈ తాజ్మహల్ ఎందుకు? అంటే తాజ్మహల్ ప్రేమకు చిహ్నం కదా సార్. ప్రపంచంలోని ప్రతి ప్రేమికుడు జీవితంలో ఒక్కసారైనా తాజ్మహల్ ని చూడాలనుకుంటాడు సార్. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ ఆశ ఉంటుంది సార్. మరి నువ్వెప్పుడైనా చూసావు తాజ్మహల్ ని? లేదు సార్, నా దగ్గరంత బడ్జెట్ ఎక్కడుంటుంది సార్. మా పెళ్ళైన కొత్తలో మా మీనాక్షి అడిగేదండి. నా ఆర్థిక కారణాలతో నేను ఆసక్తి చూపించకపోయేసరికి ఈ మధ్య అడగటం మానేసిందండి. ఎవరో విదేశీయులు మన దేశానికి వచ్చి తాజ్మహల్ చూస్తుంటే ఈ దేశంలోనే ఉంటూ మనం చూడకపోవటం ఏంటి చారి? వీలు చూసుకుని ఫ్యామిలీ టూర్ వేద్దాం, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయి. ఓకే సార్. వెన్నెల రాత్రుల్లో తాజ్మహల్ ని చూడడం, ఆ తాజ్మహల్ ముందున్న బెంచ్ మీద జంటగా కూర్చుని ఫోటోలు దిగడం ఆ కిక్కే వేరు సార్. మీ పుణ్యవాణి ఇన్నాళ్లకు మా మీనాక్షికి ఆ తాజ్మహల్ చూపించబోతున్నాను. ఈ విషయం చెబితే పిచ్చిది ఎగిరి గంతేస్తుంది సార్. డ్రైవర్ కార్ ఆపు. ఏమైంది సార్? అక్కడ తాజ్మహల్ బొమ్మ ఉంది, అది నాకు కావాలి. తాజ్మహల్ నే మనం చూడడానికి వెళ్ళబోతున్నాం, మళ్ళీ ఈ బొమ్మ ఎందుకు సార్? నిత్యకి ఆ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చి ఆగ్రా టూర్ గురించి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. గుడ్ థాట్ సార్. ఇదిగో అంజీ, ఈ డబ్బులు తీసుకుని త్వరగా వెళ్లి సార్ అడిగిన ఆ తాజ్మహల్ తీసుకురా. హలో, ఎక్కడున్నావు నిత్య? ఇంట్లో ఉన్నానండి. ఏ? కాసేపట్లో నేను ఇంటికి వస్తున్నాను. నీకు గిఫ్ట్ తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా తెస్తున్నాను. ఏంటండి అది? ఇప్పుడు కాదు, వచ్చాక చెప్తాను. వెయిట్ అండ్ సీ. అలాగేనండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. చారి సార్, తాజ్మహల్ చూసిన తర్వాతైనా మీ మేడంకు మనస్సు మారి నాపై ప్రేమ పుడుతుందో చూడాలి చారి. అదేమిటి సార్, మేడం గారికి మీపై అప్పటి నుండో ప్రేమ ఉంది. ప్రేమ ఉండడం వేరు, అది ఎక్స్ప్రెస్ చేయడం వేరు చారి. ఈ మధ్య అంటే మీరు లవ్ చేస్తున్నారు గాని అసలు మీరు స్టార్ట్ అయ్యిందే మేడం గారి వల్ల కదా సార్. అదే నా బాధ. తనే మొదలుపెట్టి ఇప్పుడు తనే మౌనంగా ఉంది. ఆ మూగ భాష నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీ మీనాక్షి కూడా ఇంతేనా చారి? ఈ ఆడవాళ్ళంతా అంతే సార్, ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు చారి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ఓ సాఫ్ట్వేర్ కనిపెట్టాలి. సముద్రం లోతైనా తెలుసుకోవచ్చేమో కానీ ఆడవారి మనసును మాత్రం తెలుసుకోలేం సార్. అది ఏ సాఫ్ట్వేర్ కి అర్థం కాదండి. బహుశా వాళ్ళను సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా ఆడవాళ్ళు అంతుపట్టరు సార్. జాగ్రత్త సార్. ఎంత? ఒక 500 ఉంటుందండి. 500కి బొమ్మ వచ్చింది, మరి ప్రేమెంతకొస్తుందో? హలో, ఎవరు? ఏయ్, ఎవరు అడుగుతున్నావు? నా నంబర్ తెలీదా నీకు? తెలుసు మేడం, మీరు నంబర్ 2. 2 ఏంటే? నేను నంబర్ 1. ఈ నంబర్స్ ఏంటే? జై సర్కు నేను ఫస్ట్ పెళ్ళాన్ని, మీరు సెకండ్ వైఫ్.
చంపుతా. మామ్తో మళ్ళీ ఛాలెంజ్ చేసావట ఏంటే? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? జైని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఆ ఇంటికి కోడలైపోదాం అనుకుంటున్నావా? ఆ ఆస్తికి ఓనర్ అయిపోదాం అనుకుంటున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? చెప్తా. ఏం చెప్తావే? ఏం చెప్తావు నువ్వు? ఎందుకు మేడం? ఎందుకు ఊరికే బీపీ తెచ్చుకుంటారు? బాల్ ఇప్పుడు నా చేతిలో ఉంది అంటే గోల్ నాదే. ఏంటి నీ గోల్? వేద వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు, లేదంటే ఏం చేస్తారు? నీ అంత చూస్తాను. అంత లేదు. ఇప్పుడు నేనే మీకొకటి చూపిస్తాను. ఏం చూపిస్తావే? జై సార్ నాకేదో గిఫ్ట్ తెస్తున్నారంట. సర్ప్రైజ్ కూడా ఉందట. ఏయ్, ఆ గిఫ్ట్ నీది కాదు, నాది. నాకే సొంతం. అవునా? అయితే మీరే తీసుకుందరు గాని. మేడం, సార్ వచ్చినట్టున్నారు. వీడియో కాల్ చేస్తాను, సినిమా చూడండి. మేడం, రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. రండి రండి, నాకేదో గిఫ్ట్ తెచ్చానన్నారు. ఏంటది? నువ్వే చూడు. మామూలు గిఫ్ట్ కాదు మేడం, అది మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్. సార్ నా కోసం తాజ్ మహల్ తెచ్చారు మేడం. ఏయ్, అది నీ కోసం కాదే, నా కోసం. అంటే ఇది మీదా? అవును, నాదే. ఇదిగో మీనాక్షి, నువ్వు థ్రిల్ అయ్యే విషయం ఒకటి చెప్పడా? మనం త్వరలో ఆగ్రా వెళ్ళబోతున్నావే తాజ్మహల్ చూడడానికి. ఆ ఇదిగో నువ్వు త్వరగా బట్టలు అవి సర్దేసేయ్. ఇప్పుడే సర్దేసేయ్. అయితే ఇది ఇప్పుడు మీకు కావాలా? కావాలి. ఆహా, సరే.
కావాలా మేడం? కావాలే. కావాలా? కావాలి. కావాలా? కా వా లా ఇదిగో నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండవే. మీనాక్షి, తాజ్మహల్ ట్రిప్ క్యాన్సిలే. లగేజ్ సర్దొద్దు, నువ్వు ఫోన్ పెట్టేయ్. ఏమైంది నిత్య? ఆ సౌండ్ ఏంటి? బొమ్మ పగిలిందేంటి? చేయి జారింది, పగిలిపోయింది. వాట్? అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? తాజ్ మహల్ పగలగొడతావా? అంత సీరియస్ అవుతారు ఎందుకు? అక్కడికి నేనేదో నిజమైన తాజ్ మహల్ ని బద్దలు కొట్టినట్టు. బొమ్మే కదా పగిలింది. అది బొమ్మే కావచ్చు, కానీ అది తాజ్ మహల్. అయితే ఏంటి దాని గొప్ప? సమాధే కదా. నిత్య! నిత్య! సార్, ప్రపంచమంతా ప్రేమకు ప్రతిరూపంగా ఆరాధిస్తున్న తాజ్ మహల్ నీకు సమాధిలా కనిపిస్తుందా? నీకు ప్రేమకు అర్థం తెలియదనుకున్నాను, కానీ నీకు ప్రేమను నిలబెట్టుకోవడం కూడా తెలియదు. ఈ బొమ్మను చూసాకైనా నువ్వు మారుతావని నిన్ను నిజమైన తాజ్ మహల్ దగ్గరికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ బొమ్మను బద్దలు కొట్టి నాకే షాక్ ఇచ్చా. తాజ్మహల్ సమాధి కాదు, తాను ప్రాణంగా ప్రేమించిన భార్యకి ఓ ప్రేమికుడు కట్టుకున్న ప్రేమ గుడి. ఆ గుడిలో ఉన్నది ఆగిపోయిన ఒక గుండె కాదు, కోట్లాది ప్రేమికుల గుండె చప్పుడు. నిన్ను ప్రేమించకముందు నేను కూడా నీలాగే మెటీరియలిస్టిక్ గా ఉండేవాణ్ణి. నన్ను మార్చింది నువ్వు, ఇప్పుడు నువ్వే మారిపోయావు. ప్రేమంటే చావులా కనిపిస్తుందంటే నీకు ప్రేమకు అర్థం తెలీదు. అసలు ప్రేమించే అర్హతే నీకు లేదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. ఐ పిటీ యు అండ్ ఐ హేట్ యు.
మీరు బద్దలు కొట్టింది బొమ్మను కాదు మేడం, సార్ గుండెని. ప్రేమకు చిహ్నం తాజ్మహల్ అయితే ఆ తాజ్మహల్కు మనిషి రూపం లాంటి వారు మేడం మీరు. అలాంటి మీరు ఇలా మారిపోవడానికి కారణాలేమిటో నాకు తెలియదు మేడం. కానీ మళ్ళీ మీరు మారిపోండి మేడం, మారిపోండి. మునుపటి మా మేడం గారిలా మారిపోండి. సార్ని మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు మేడం. సార్ కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారు మేడం. అలాంటి సార్ మిమ్మల్ని ద్వేషించడం అంటే షాజహాన్ కూడా తాజ్మహల్ ని సమాధిలా చూడడం లాంటిది మేడం. సినిమా ఎలా ఉంది మేడం? సూపర్ హిట్ కదా? ఒసేయ్, అసలు ఏం చేస్తున్నావే నువ్వు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఇందాక నా ఉద్దేశం ఏంటి, నా గోల్ ఏంటి అని అడిగారు కదా. జైసాన్ని సొంతం చేసుకోవడమో, ఈ ఇంటికి కోడలవ్వడమో, ఈ ఆస్తికి ఓనర్ కావడమో కాదు మేడం నా గోల్. మిమ్మల్ని సార్కి శత్రువుని చేయడమే నా గోల్. ఇందాక సార్ నన్ను తిట్టిన ప్రతి తిట్టు నన్ను కాదు, నిన్ను. సార్ చేయెత్తింది కూడా నాపై కాదు, నీపై. చివర్లో ఐ హేట్ యూ అన్నారు కదా, అది కూడా మిమ్మల్ని. సార్ మిమ్మల్ని ద్వేషించేలా చెయ్యడమే నా ఉద్దేశం. ఇప్పటి వరకు సార్ని మీకు దగ్గర చేశాను, ఇక నుంచి దూరం దూరం చేస్తాను. మీరంటే గిట్టకుండా చేస్తాను, మీ మొహం కూడా చూడకుండా చేస్తాను. శాశ్వతంగా మీ ఇద్దరిని విడదీస్తాను. ఏయ్, చంపేస్తాను నిన్ను. నేనే చంపేస్తాను. సార్కి మీపై ఉన్న ప్రేమని, అది నిత్తరం కాదే. శాంపిల్ చూసాక కూడా సవాల్ చేస్తారేంటి మేడం? జైకి నేనంటే పిచ్చి, నా కోసం ప్రాణమైన ఇస్తాడు. తెలుసు మేడం, సార్ని ఆ రేంజ్కి తీసుకువెళ్ళిందే నేను. సార్తో మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, నేను ఏకంగా తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు సార్కి మీకు తెగదెంపులు చేస్తాను. బీ రెడీ. ఏయ్ ఏయ్, ఛ! ఏమైంది బేబీ? ఆ మంగని చంపేయాలి మామ్, ఇప్పుడే ఇప్పుడే. పద, గన్ తీసుకో, రా. బేబీ ఆగు, నువ్వు తొందరపడకు. లేట్ చేస్తే నా జై నా కాకుండా చేస్తుంది మామ్. నా జైని నాకు దూరం చేసేస్తుంది అది. ఇంతసేపు జైని సొంతం చేసుకోవడమే దాని ప్లాన్ అనుకున్నాను. కాదు మామ్, జైకి నన్ను శత్రువుని చేయడమే దాని టార్గెట్.